ఫ్రెండ్స్, పుదీనా రైసా మేము చాలా సార్లు చేసాంలే తిన్నాంలే అనుకుంటున్నారు కదా. అలా కాకుండా ఈరోజు డిఫరెంట్గా నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 5-6 మిరియాలు, 6 నుంచి 7 లవంగాలు. స్పైసెస్ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు, మీ కారానికి సరిపోయే విధంగా 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 కప్ పుదీనా, 1/2 కప్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు వేసుకొని మూత పెట్టి 5 to 10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మిక్చర్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అవసరం అనుకుంటే కొన్ని వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఫ్రెష్ గా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసెస్ బాస్మతి రైస్ వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి 1/2 గ్లాస్ కొబ్బరి పాలు, 2 గ్లాసెస్ నార్మల్ వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా కొబ్బరి పాలతో పుదీనా రైస్ రెడీ. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. మీరందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సుధావాహిని వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి.